అందరికీ నమస్కారం. 2025లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరిగింది. సూపర్ 6 హామీల్ని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రజలకి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి నాయకుల ఆధ్వర్యంలో హామీ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తల్లికి వందనం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. దాదాపు 10,090 కోట్ల రూపాయలు వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. స్త్రీ శక్తి మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 3,25,00,000 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగులకి ఉచిత బస్సు, అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా రాష్ట్రంలో పెన్షన్ తీసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అన్నదాత సుఖీభవ దాదాపు 46 లక్షల మంది రైతుల అకౌంట్లో 2 దఫాలుగా డబ్బులు వేయడం జరిగింది. దీపం 2 పథకం కింద ఇంటికి 3 సిలిండర్లు, ఉచిత సిలిండర్లు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు, అదేవిధంగా 6,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్స్, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్షన్స్ ఎక్కడా కూడా జరగని విధంగా 1వ తారీఖు ఖచ్చితంగా ఇంటి దగ్గరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో 1,500, 1,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే 4,000, 6,000, 15,000 రూపాయల పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెన్షన్కి కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మంది మత్స్యకార సోదరులకు కూడా డబ్బులు వేయడం జరిగింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ కానీ, ఆటో డ్రైవర్ల సేవ, అన్న క్యాంటీన్, గీత కార్మికులు, ఇలా అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయంగా సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇమాములకు కానీ, పాస్టర్లకు కానీ, పురోహితులకు కానీ నెల నెల డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, జూనియర్ లాయర్లకు కానీ, ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, మరొక వైపు నేషనల్ హైవేలు, రైల్వే ట్రాక్లు, ఇలా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ హైవేల కోసం నిధులు తీసుకురావడం, అదేవిధంగా పరిశ్రమలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం, అమరావతి, అదేవిధంగా రాయలసీమలో కూడా పరిశ్రమల ఏర్పాటుకి ఇప్పటికే పారిశ్రామికవేత్తలు 1,000 కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. 2025లో దాదాపు దేశంలో ఎక్కడా కూడా ఇంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. వెనుకబాటుతనంతో ఉన్నటువంటి రాయలసీమకు కూడా అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఉమ్మడి అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లాలో కూడా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా సోలార్ ప్రాజెక్టులు కూడా భవిష్యత్తులో ఏ రంగం అయితే అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందో, సోలార్ దేశంలో, ప్రపంచంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సోలార్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు అన్ని జిల్లాల్లో రాబోతున్నాయి. సత్యసాయి జిల్లాలో అత్యధికంగా సోలార్ పార్కులు రాబోతున్నాయి. అదేవిధంగా
ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి చేస్తూనే రాష్ట్రంలో గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు గాడి తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో వాటిని గాడిలో పెడుతూ, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్ అత్యధికంగా రాష్ట్రంలో గతంలో జరిగేటివి వాటన్నిటినీ కూడా లీగల్ టీం ఆధ్వర్యంలో కంట్రోల్ చేయడం, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో శాంతి భద్రతలు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉండడం, పోలీసులు తమ పని తాను చేసుకువెళ్లే విధంగా చట్టాన్ని అమలు చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం, అమరావతి గత 5 సంవత్సరాల్లో ఎంత నిర్వీర్యమైందో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తా ఉంది. వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు వస్తా ఉన్నాయి. రాజధాని నిర్మాణం వేగవంతమైంది. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఉత్తరాంధ్ర, అమరావతి, రాయలసీమ 3 ప్రాంతాలని కూడా సమగ్ర అభివృద్ధి దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 4000 కిలోమీటర్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెలో సీసీ రోడ్లు దిగ్విజయంగా వేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో గ్రామాల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడా కూడా 1 కిలోమీటర్ సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి పల్లెలో, ప్రతి పంచాయతీలో దాదాపు 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు నిధులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. గతంలో పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. పంచాయతీలకి వచ్చేటువంటి ఫైనాన్స్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్కునేటువంటి దుర్మార్గం నుంచి ఇప్పటికీ 2 దఫాలు పంచాయతీ అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి, మండల నియోజకవర్గాల అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ లేనటువంటి విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులతో వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించే దిశగా నారా లోకేష్ గారి అద్భుత ఆలోచన విధానంలో నుంచి వచ్చినటువంటి అనేక పథకాలు విద్యా వ్యవస్థలో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానీ ఇంటర్ విద్యార్థులకు గతంలో లేనిది ఇప్పుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కానీ, అదేవిధంగా పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, నాణ్యమైనటువంటి విద్యార్థులకు అందించేటువంటి స్కూల్ డ్రెస్సులు కానీ అందించే దిశగా గతంలో నాణ్యత లేనటువంటి స్కూల్ బ్యాగులు కానీ, యూనిఫామ్లు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తా ఉంటే రైతులకి గతంలో మద్దతు ధర లేక అనేక రకాలుగా అన్ని వర్గాల రైతులు ఇబ్బంది పడేటువంటి క్రమంలో రైతుల్ని కూడా ఆదుకునే ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ కొంతమంది నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతో క్యాబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారేమని ఎదురు చూస్తా ఉన్నామని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తులు గతంలో మంత్రులుగా చేసినారు. ఏ క్యాబినెట్ పండగ ప్రజల అవసరాల రీత్యా క్యాబినెట్ మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేయడం, అమలు చేయడం జరుగుతుంది. కానీ నీకో ఇంకొకరికో శుభాకాంక్షల్లో రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఉంటే ప్రజలు హర్షిస్తా ఉంటే, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో 5 రెవెన్యూ డివిజన్లు కానీ, అదేవిధంగా కొన్ని జిల్లాల పెంపు కానీ, పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకి పరిపాలన దగ్గర చేసే విధంగా రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఇలా అనేక రకాలుగా ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఏవీ లేక వ్యంగ్యంగా మాట్లాడడం, నేను ఒక సీనియర్ నేతని అనే అహంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నీకు నిజంగా రాష్ట్ర అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ నిర్ణయాలన్నిటిని ఒకసారి గమనించి గత 5 సంవత్సరాలు నువ్వున్న పార్టీ ప్రభుత్వంలో ఉంది, అప్పటికి ఇప్పటికీ తేడాని గమనించకుండా మీడియా ముందుకొచ్చి
రైతుల కోసము ఇంకొకరి కోసము మాట్లాడేటువంటి కపట ప్రేమని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గతంలో మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బత్తాయి రైతు పులివెందల్లో పాయిజన్ తీసుకొని సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఏ రైతుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుంది, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో సహా. అది రైతుల విషయమైనా, కార్మికుల విషయమైనా, విద్యార్థుల విషయమైనా, ప్రజల విషయమైనా, ఎవరి విషయమైనా ఏదైనా జరిగితే ఇమీడియట్లీ యాక్షన్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు. గతంలో ఎవరు ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా లేదా ఆయన ప్రజల్లోకి రావాలన్నా జరిగేది కాదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకి, నియోజకవర్గాలకి దాదాపు ఇప్పటికే ఒక 100 నియోజకవర్గాలకి ఆయన పర్యటించుంటాడు. అన్ని జిల్లాలకి అనేక సార్లు పర్యటించాడు. ప్రజలకి ఏది అవసరమో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నీలాంటి రాజకీయ ఊసర వెల్లులు చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో మేం కానీ మా ప్రభుత్వం కానీ ఉండదు. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని నటనలు చేసినా ప్రజలు మిమ్మల్ని హర్షించరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు గమనించుంటారు, గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలన. 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేస్తామని 5 సంవత్సరాలు 250, 300 ఇట్లా పెంచినటువంటి పరిస్థితి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ఖజానా అధ్వానంగా ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనించాలి. శాంతి భద్రతల విషయం కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయం కానీ, నేషనల్ హైవేలు కానీ, రైల్వే ట్రాక్లు కానీ, అదేవిధంగా అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ, సాగునీటి ప్రాజెక్ట్ రాయలసీమలో అంద్రినీవా కానీ, ఇలా అన్ని రంగాల్ని గతంలో విస్మరిస్తే, జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోకపోతే, ప్రతి రంగాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకున్న తర్వాత ప్రతి వాటికి బడ్జెట్ కేటాయిస్తూ, పనులు కూడా పురోగతి కల్పిస్తూ, అభివృద్ధి దిశగా ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో అంద్రినీవాని కానీ, పోలవరాన్ని కానీ, గతంలో పట్టిసీమను కానీ ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి మార్కు ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. నిన్న మొన్న అనంతబాబు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలని బెదిరించేటువంటి ధోరణి, నేను కనుసైగ చేస్తే, నేను ఎక్కడున్నా పిచ్చిదానా కనుసైగ చేస్తే లేచిపోతాం అంటే ఎంత, ఇంకా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఆ కేసులో నుంచి బయటపడేటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈరోజు ఇప్పటికీ అహం తగ్గకుండా ఒక గిరిజన శాసనసభ్యురాల్ని హేళనగా మాట్లాడేటువంటి దుర్మార్గాల్ని మీరందరూ గమనిస్తూ ఉంటారు. ప్రజలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఎవరైనా గెలుపోటములు సహజం. ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాల్ని కానీ, ముఖ్యమంత్రి గారి పనితీరుని కానీ ఏ పార్టీ అయినా ప్రశ్నించవచ్చు. బెదిరింపు ధోరణి, ఫ్లెక్సీల్లో కట్టడం, ఇలాంటి దుర్మార్గ రాక్షస జాతికి సంబంధించినటువంటి నీతి లేని కొంతమంది మూకలుగా ఏర్పడి చేసేటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనించాలని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను.